Hi, hello friends. Good morning. Today is my routine vlog. పాపకేమో ఆలు కూర, అన్నం, మా వారికేమో ఓట్స్ దోశ అండ్ నాకేమో రాగి జావ. మా ఆరెంజ్ గాడికి వచ్చేసి పెరుగు. నలుగురు ఉన్నాము, అంటే ఆరెంజ్ గాడితో కలిపి నలుగురు, వాటితో కలిపి నలుగురు 4 టిఫిన్లు. ఎందుకండి అని అంటే మా వారు డైలీ ఓట్స్ దోశ తింటారు. ఇదివరకు ఎగ్స్ తినేవాళ్ళు, కానీ ఎగ్స్ ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి, ఇట్లా హెల్తీవి రావట్లేదు అనేసి ఇప్పుడు మళ్ళీ ఓట్స్లోకి మారారు. ఇంకా నేను ఎందుకు రాగి జావా అంటే ఇవాళ మంగళవారం కదా, అంటే నేను మంగళవారం, గురువారం, శనివారం ఉపవాసం ఉంటాను. అండ్ సోమవారం, బుధవారం, శుక్రవారం వచ్చేసి చపాతీలు తింటాను. అండ్ ఓన్లీ ఆదివారం రైస్ తింటానని రీసెంట్గా మొక్కుకున్నాను. చిన్న మొక్కుంది, ఆ పని అవ్వాలి అవుతుందని మొక్కుకున్నాను. సో దానికోసం అన్నమాట. సో ఇప్పుడు మనం రాగి జావ పెట్టుకుందాము. అది ఎలా పెట్టినాను కూడా మీకు కూడా చూపిస్తాను. వాటర్ పెట్టుకోవాలండి. వాటర్లోనే ఉప్పు వేసేద్దాము. ఆ నీళ్లు తెల్లాక రాగి పౌడర్ నీళ్ళలో కలిపేద్దాం. అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. అయిపోయింది. నేను ఒక కప్పు తీసుకున్నానండి. కప్పుకు తగినంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ నురుగు ఉంది చూసారా అండి, నురుగుదంతా ఇది కాదు, ఇందులో అంతా పౌడర్ ఉందని అని అనుకోవాలి. బాగా కలపాలి. చూసారా, ఇంకా చిన్న చిన్నవి కనబడుతున్నాయి మనకి. ఇంకా ఇవాళ మంగళవారం ఉపవాసం కదండి. ఖాళీ కడుపుతో అంటే ఫ్రూట్స్ ఏం లేవు ప్రజెంట్. రాగి జావ అంతా హెల్దీ, ఇంకోటి ఏముండవు. ఫ్రూట్స్ కన్నా రాగి జావ చాలా హెల్దీ. అందులో నాకు చిన్నప్పుడు రాగి జావ ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ మీగడతో కలిపేది. నేను ఇప్పుడు అలా కాదు, పెరుగుని మిక్సీ వేసుకొని చక్కగా మజ్జిగ చేసుకుంటాను. పెరుగు మిక్సీ వేసుకుంటే ఏంటంటే అండి, మజ్జిగ కూడా చాలా చిక్కగా వస్తుంది. మీకు చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో కూడా. మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా మజ్జిగ తాగేస్తారు. ఇందాక చూసారా అండి ఎంత నురుగుందో, ఇప్పుడు నురుగులేదు చూసారా. అంటే పిండి అంతా కలిసిపోయింది. మనం బాగా కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు పట్టేస్తుంది. కింద పౌడర్ ఉండిపోయి పైన అంతా వాటర్ తేలుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం నీళ్ళు తెల్లయ్యలేవో చూద్దాం. నీళ్ళు ఇంకా తెల్లలేదు. ఈ లోపల కర్రీ చూద్దాము. ఆలు కర్రీ అండి. చూడండి, నేను పెరుగుని మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ కొట్టేస్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో. చూడండి, మిక్సీ వేసాక ఎంత ఈజీగా ఉందో. అసలు మీగడ అనేది, పెరుగు అనేది కనబడుతుంది మీకు. చక్కగా ఉంది కదా. చూడండి, ఇందాక కలపడం పక్కకు పెట్టేసాయి కదా, కిందంతా పిండి ఉండిపోయింది చూసారా ఎట్లా అయిపోయిందో. అందుకే ఈ జావ పిండి వాటర్లో వేసేటప్పుడు కూడా ఇలా తిప్పి 1-4-5 సార్లు బాగా కలిపేసి నీళ్ళు వేసేసేయండి. నీళ్ళు తెల్లాక చూడండి నేను ఎలా పోస్తున్నానో. పోసాక బాగా తిప్పాలి, లేదంటే ఆ జావ పిండి అట్లే ఉండగట్టిపోతుంది. కొద్దిగా చిక్కబడే వరకే తిప్పాలండి. మీరు ఎందుకు ఇంత జావ పెట్టుకున్నారు, తాగుతారా అంటే, నైట్ టైం మా హస్బెండ్ కూడా తాగుతారు. అంటే జావ ఒక 2 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇదేమి పాడైపోయేది కాదు. పిల్లలకు కూడా ఇస్తూ ఉండండి. ఇప్పుడు క్లైమేట్ కూడా సరిగ్గా లేదు. నైట్ టైం వర్షాలు అండ్ మార్నింగ్ వచ్చేసి విపరీతమైన ఎండ. చూపిస్తే చూడండి ఎండ ఎలా పడుతుందో. కొంచెం తెల్లనివ్వండి.
తెల్లాలంటే కొద్దిగా చిక్కబడితే చాలండి ఈ జావ. ఈ లోపల కూర చూద్దాము ఎలా ఉందో. మా వాడైతే ఏ కుక్కలు రోడ్డు మీద పోకూడదు, ఎవరి సౌండ్ కూడా వినబడకూడదు వాడికి అసలు. చూడండి అసలు ఏమన్నా సౌండ్ నాకైతే వినబడట్లేదు, మీకైతే వినబడుతుంది చూడండి. వాడు చూడండి ఎట్లా అరుస్తాడు. జరా ఎందుకు అరుస్తుందా చూసారా అండి, కొద్ది చిక్కదనం వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో పెరుగు మిక్సీ పెట్టింది వేసేస్తున్నాను అండి. స్టవ్ ఆపేసి కలపాలండి బాగా. జావ రెడీ అయిపోయింది. అన్నంలో కాస్త నీళ్ళు ఎక్కువైనాయండి, వాష్ చేద్దాము కొద్దిగా. లంచ్ బాక్స్ పాప వరకు అయిపోయింది, జాబ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఓట్స్ వేయాలి. ఆ ఎండ కుండలకు ఒక 5 minutes ఫ్యాన్ కింద కూర్చుంటున్నాను. అది అయిపోయాక మీకు దోశ ఎలా వేయాలో, అంటే నేను ఎలా వేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఎండాకాలం చెమటలు గారినట్టుగా ఆడుతున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి స్వెట్టింగ్ ఎక్కువ ఫ్రెండ్స్. అదేంటో అసలు చలికాలంలో కూడా స్వెట్టింగ్ బాగా కారేది. శాంతి అని మా ఫ్రెండ్ ఉండేది, తనకేమో చేతులు చల్లగా ఉంటాయి, నాకేమో బాడీ వేడిగా ఉంటుంది. స్కూల్ రాగానే, ఇంటి నుంచి స్కూల్కి రాగానే నా చేతులు పట్టుకుని గట్టిగా ఇట్లా పిసికేస్తుంది. దాని చేయి నా చేయి రెండో పెట్టేసి పిసికేస్తుంది వచ్చేదనం కోసం. రావే ఎంతసేపు ఏందే ఇంత లేట్ అయిందని చెప్పి నా చేయి పట్టుకొని బరాబర రుద్దుకుని దాని చేయి వేడెక్కడానికి. ద బాడీ హీట్, స్వెట్టింగ్ కూడా బాగుంటుంది. కానీ స్వెట్టింగ్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మొహం పింపుల్స్ ఉండవు. పింపుల్స్ ఎందుకు రావంటే ఆ స్వెట్టింగ్ అంతా ఇట్లా కారిపోతుంది కదా. మా స్వెట్టింగ్ కారేటప్పుడు ఇక్కడ అంటుకున్న డస్ట్ అంతా మనం ఇట్లా తుడుచుకుంటాము. సో ఆ డస్ట్ కూడా ఇలా వచ్చేస్తుంది. కానీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉండండి, టిష్యూ పేపర్తో తుడుచుకొని. చూడండి టిష్యూ పేపరు ఏం లేదు, మడక కూడా. సో అది ఏదైనా మట్టున్నా కూడా స్వెట్తో పాటు వచ్చేస్తుంది. స్వెట్టింగ్ వచ్చేవాళ్ళు అదృష్టవంతులని ఎందుకంటారంటే పింపుల్స్ ఉండవు కాబట్టి. ఓట్స్ దోశ వేద్దామండి. జార్లో నేను ఓట్స్ వేసాను, 1 కప్పు ఓట్స్ మిక్సీ వేద్దాం. ఇప్పుడు ఓట్స్ పౌడర్ అయింది కదండి. ఇప్పుడు 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ వేసేసానండి. ఇందులోకి ఇంకా టేస్ట్గా ఉండాలంటే మనకు తగ్గట్టుగా టమాటాలు 2, స్పైసీ కావాలనే వాళ్ళు పచ్చిమిరకాయలు వేసుకోండి. మా వారు తినరు కాబట్టి స్పైసీ, ఓన్లీ టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ దోశ అనేది ఓట్స్ తినని వాళ్ళు కూడా 24 గంటలు ఓట్స్ దోశ అంటారు. పొద్దున్న లంచ్, డిన్నర్, టిఫిన్, బ్రేక్ అన్నిటికీ ఓట్స్ దోశ అంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సరే అండి, నేను టమాటాలు మిక్సీలో వేసాను కోసి, కరివేపాకు అండ్ పుదీనా వేసాను. కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. మీరు ఉల్లిపాయలు, క్యారెట్లు సన్నగా తురిమి వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేద్దాం. పిల్లల బాక్సులు చూడటానికి చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ లోపల అన్నం చూడండి ఎంత చిన్న, అంటే కొద్దిగా అంటారు. ఎందుకంటే వీళ్ళు పోటీలు ఉంటాయి, ఎవరు ఫస్ట్ తింటారు ఏంటి. సో అమ్మ కొద్దిగా పెట్టి, ఇప్పుడు ఇది పిలిచాను అనుకోండి చాలా అని, ఇందులో హాఫ్ తీసేయమంటుంది. సో నేను పాపను పిలవకుండా పెట్టేస్తాను. పోటీ సంగతి దేవుడు కదండి, కడుపు నిండా తినాలి కదా, తింటేనే కదా వాళ్ళకి శక్తి వచ్చేది. అన్నంలో బలం లేదు, అఫ్కోర్స్ కరెక్టే. ఫ్రూట్స్ వాటిలో బలం ఉంటాయి. ఇంటికి వచ్చాక పాలు, ఫ్రూట్స్ తింటుంది. సో ఇప్పుడు ఇది అన్నం పెట్టా కదా, కర్రీ పెడతా చూడండి. దానిపైన నేను కూర మాత్రం ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు పిల్లలు షేరింగ్ చేసుకుంటారు. కూర బాగుంది అమృత అని అంటే కొద్దిగా తీసుకుంటారు కదా, అప్పుడు దీనికి సరిపోదు నేను ఇవ్వను అని అన్నది అనుకోండి,
వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. పడేసినా నాకు నేనేం అనుకోను. షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటాను. సో కూర ఎక్కువ పెడతాను. లంచ్ బ్యాగ్ రెడీ. ఆరెంజ్ అన్నం తింటావా? అన్నం పెట్టేదా? అన్నం వద్దా? దొంగ చూపు చూస్తావు ఎట్రా? బిస్కెట్ తింటావా? బిస్కెట్ తింటావా లేదా? షేక్ అండి షేక్ అండి. అమ్మకి షేక్ అండి. బంగారయ్య అమ్మకి షేక్ అండి ఇస్తాడు. షేక్ అండ్ గుడ్ బై రా బంగారు కొండ. ఆకాలి వాణి బంగారు కొండ ఆకాలి వచ్చాడు. మా వాడి దగ్గర షేక్ అని తీసుకోవాలంటే మేము బతిమలో ఆడుకోవాలి ఏదో ఒక దగ్గర. ఏదో సనాస్. అన్నం తింటావా? బయటికి వెళ్తావా? బయటికి బండి ఎక్కుతావా? బండికి వెళ్తావా అక్కతో పాటు స్కూల్కి? అది కూడా సమాధానం అంటే 4 ఊపుతాడండి, లేదంటే కామ్గా ఉంటాడు. వెళ్తావా? ఇటు చూడు. వెళ్తావా? అన్నం తింటావా? అన్నం తింటావా? పెరిగేసి పెట్టేదా? పద పెడతా. చూడండి మా ఆరెంజ్ గడికి షూ అంటే షూ హుట్ హుట్. చూడండి వచ్చి నన్నే కొడుతాడు. హుట్ అంటాడు. షూ 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 కానీ అట్లా అనకూడదు. అట్లా అంటే వాడు ఎంతో అరుస్తాడు. ఎవరదే? ఏంద్రా నీ బాధ? షూ అనకూడదా? షూ అనకూడదా? కోచుకొని చూడండి ఎక్కడ మీద ఎక్కాడు. షూ అంటున్నాను. షూ మమ్మీ షూ. ఎవరది? షూ అట్లా కాదు, ఇట్లా పైకి షూ అనాలి. పైకి ఇట్లా చేయొద్దు, పైకి షూ అని. చేయి పైకెత్తు పూర్తిగా. అది మళ్ళీ ఒక చప్పట్లు కొట్టి పైకి అను. అది అక్క అంటుంది చూడు. అది ఆరెంజ్ అక్క అంటుంది చూడు. అది గట్టి కొట్టాలి క్లాప్స్. షో కాసేపు ఈ విధంగా ఈ నా కొడుకుతో ఆడుకుంటాం. దుబ్బుగాడు ఇద్దరు దొబ్బు ఉండేవాడు, చిక్కిపోయాడు బాగా. ఈ ఎండలకు ఉండలేడు మా వాడైతే. అసలు రాత్రి అంటే ఏసీ కావాలని అడుగుతాడు. వెళ్తావా? వెళ్ళవా అక్క స్కూల్కి? నాన్న లేపో. పో నాన్న లేపో. పో నాన్నేరి. పో నాన్న లేపు. ఇక మా పిచ్చమ్మాయి ఐడి కార్డ్. బంగారు తల్లి. లాస్ట్ వర్కింగ్ డే అంటే రేపటి నుంచి దసరా హాలిడేస్. నా చావుకే వచ్చినాయి అవి కూడా. నేను ఇల్లు నీట్గా పెట్టడం, అసలే నేను ఇల్లు నీట్గా పెట్టడం దుర్లభం. అంటే ఏదో కొద్దిగా నీట్గా ఉంటుంది. ఏదో వచ్చి కాగితాలు పెన్నులు అన్నీ కింద వేస్తుంది, ఎత్తది. దాంతో మా ఇద్దరికి ఫుల్ గొడవలు అవుతాయి. కోపం వస్తుంది, తిడతాను, అలుగుతాను. తివని తీసుకురాపో జడేస్తే టైం అవుతుంది. 8:30 అయింది. యాక్చువల్గా ఇప్పుడు 6th క్లాస్ అండి. 5th క్లాస్లో 8:05 అయితే ఇంకా గబ్బోలు పెట్టి ఏడ్చేదండి లబోదిబ్బమని. ఇప్పుడు 8:30, 8:45, 9 అవుతున్నా కూడా వెళ్ళవు. ఇంత ఏంటి లేజినెస్ ఎక్కువైపోయింది మా అమ్మాయికి. సాక్సులు తెచ్చామా? ఇదిగో సాక్సులు. దా నువ్వు కప్పుకు చేర్చుకొని జడేస్తారా? దెయ్యం. మా అమ్మాయి 6th క్లాస్ వచ్చిందండి, అంటే 10 years అనమాట. దానికి సాక్సులు నేను వేయాలి. సిగ్గులేకపోతే సాక్సులు కూడా వేసుకోవడం రాదు. ఆ కాళ్ళు చూడండి నా మీద ఎట్లా పెట్టిందో సాక్సులు వేయటం కోసం. మళ్ళీ అది చూడండి ఎట్లా బెదిరిస్తుందో. వాడు చూడండి ఎట్లా అడుగుతాడు. బాయ్
అదో బుజ్జమ్మ దగ్గర ఉన్నాయి. లిఫ్ట్ వచ్చాక నేను తీసుకెళ్తాను లోపల. అందరికన్నా వెళ్ళి ముందే నుంచి ఉంటాడు లిఫ్ట్ దగ్గర. మా పాప వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మా వారికి దోశలు, ఓట్స్ దోశ చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. కానీ ఈ దోశ తీసేటప్పుడు చాలా చిన్నగా ఓపిక తీయాలి, ఎందుకంటే ముక్కలుగా విరిగిపోతాయి. ఆయన దోశలు తింటాం అయిపోయే లోపల మనం పక్కన వేసుకుందాం. పాప వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈయన వెళ్ళాలి. ఇంట్లో ఎవరు లేకపోతే ప్రశాంతంగా పనులు జరుగుతాయి. ఆయనది టిఫిన్ సెక్షన్ పాపది, ఈయనది టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు అంట్లోనే యాక్చువల్గా నాకు మెయిడ్ ఉంది. మెయిడ్ ఇవాళ లీవ్ పెట్టింది. తను ఏం చేస్తుందంటే అంట్లు తోమేసి ఇల్లు చిమ్మి తుడిచి బట్టలు మడతెడుతుంది. దానికి 2700, యాక్చువల్గా 2500 అడిగింది. ఈయన ఏమన్నారంటే మేడం బట్టలు ఆరేస్తారు, నువ్వు తీసి మడతెట్టు, 2700 ఇస్తా అన్నారు. సరే అని ఒప్పుకున్నారు. సో నాకు కేవలం ఒక వంట పనే ఉంటుంది. బట్టలు ఎవరి వాళ్ళు అరలో సదరాలి. ఇది అయిపోయాక కాసేపు నేను మార్నింగ్ రొటీన్ అయిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. హస్బెండ్ వెళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చు. ఇవన్నీ నా చీరలు అనమాట. ఎందుకంటే ఇలా పడేశారంటే నా కబోర్డ్కి చెమ్మ వచ్చేసిందండి. నేను ఓపెన్ చేయక చూసారండి చెమ్మ వచ్చేసి చీర పాడైపోతున్నాయి. అందుకే ఆరబెట్టాను, తడిగా ఉన్నాయి. అందుకే నిన్ననే ఆరబెట్టాను. సో కాస్త రెస్ట్ తీసుకున్నాక మధ్యాహ్నం నుంచి సదురుదాము. నేను అన్ని చీరలన్నీ సపరేట్ చేస్తాను. డైలీ వేర్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీవి అవన్నీ వెయిట్ చేసి మీకు పెడతాను. సో మార్నింగ్ రొటీన్ ఇంతకి సమాప్తం. మళ్ళీ ఈ వ్లాగ్ మళ్ళీ కాసేపు ఆగి ఈ లోపల ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అంట్లు తోమేసి కాసేపు మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటాను. మా పేరెంట్స్ లైన్లోకి వస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఇవన్నీ సెపరేట్ చేస్తాను. సపరేట్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ కట్ చేసి మీకు చూపిస్తాను ఏంటి చీరలు ఏంటి అనేది. అంటిల్ దెన్ బాయ్. వంట అంటారా, మధ్యాహ్నం వంట లేదా మీకు అంటే, నాకు యాక్చువల్గా మధ్యాహ్నం వంట లేదండి. నాకు వంట లేదు ఎందుకంటే పాపకు బాక్స్ అయిపోయింది. మా హస్బెండ్ టిఫిన్ తిని వెళ్ళిపోయి ఈవినింగ్కి వస్తారు. ఒకేసారి డిన్నర్ తినేస్తారు. మార్నింగ్ తినరు, ఆఫ్టర్నూన్ తినరు, మజ్జిగ తాగేస్తారు. నేను వచ్చి ఇవాళ ఉపవాసము రాగి జావ పెట్టుకున్నాను. ఇందాక చూసారు కదా, రాగి జావ తాగేస్తాను. అంట్లు తోమేసి మళ్ళీ కాసేపు ఫ్రెష్ అవ్వాలి. చూడండి చెమటలు అట్లా ఆరిపోతుంది. కాసేపు ఫ్రెష్ అయ్యాక కాసేపు టీవీ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటాను. బాయ్. తోముకోవటం అయిపోయింది, పక్కలు వేసేసాము. ఇప్పుడు బాత్రూమ్ కడిగి మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేయాలి. ఈ చేయికి ఏంటి అంటే నాది ఒక బ్లూ సారీ ఉండేది, మొన్న కట్టుకున్నాను. అదంతా రంగు పోతుంది. జాడిచ్చాను రాత్రి, ఆరేయడం మర్చిపోయి ఇప్పుడు ఆరేసాను. దానిదే రంగు అంటుంది. సో ఇప్పుడు బాత్రూమ్ కడిగేసి స్నానం చేసి ఫ్రెష్గా వంట, మళ్ళీ సాయంత్రం బెండకాయ కూర, చపాతీలు. 5:30 వరకు నన్ను గెలికే వాళ్ళే లేరు, నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళే లేరు. పడుకోవచ్చు, దొల్లచ్చు, ఆడుకోవచ్చు. ఈ పని వేసుకుంటే లేదంటే రేపు చేస్తా. చూద్దాం ఏమవుతుందో. బాయ్. టీవీ చూసుకోవాలి ఫస్ట్. మాదొక వెయిట్ మిషన్ ఉంది కానీ అది పాడైపోయింది, సరిగ్గా రావట్లేదు. సరే అని ఇంకోటి ఆర్డర్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూద్దాం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చానండి. నాకు ఇది కాస్ట్ వచ్చేసి 595 రూపీస్ అయింది. ఎట్లా ఓపెన్ చేసేది? ఇవేమో ఇన్స్ట్రక్షన్స్, ఇదేంటో వాళ్ళ క్యాలిక్యులేషన్స్.
చాలా క్యూట్గా ఉంది కదండి, రెడ్ కలర్ బాగుంది, నాకు నచ్చింది. బ్యాటరీస్ వేయాలి, మొన్న ఇచ్చాడో లేదో, బ్యాటరీస్ ఇవ్వలేదు, మనం వేసుకొని చేద్దాం. వేయింగ్ మిషన్ చూడటానికి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, బాగుందా లేదా అని. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇది నేను నల్ల పూసలు మీషోలో ఆర్డర్ ఇచ్చానండి. రెండు ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఇది ఒకటి, నాకు రెండు మోడల్స్ నచ్చాయి, అందుకే రెండు ఇచ్చాను. రెండు మోడల్స్ ఇవి వచ్చినాయండి. ఇదేమో క్రిస్టల్స్తో నేను ఆర్డర్ ఇస్తే, ఇదేమో వేరుగా వచ్చింది. సరే చూడాలి, ఉంచుదామా తీసేద్దామా అని ఆలోచిస్తా. ఇదేమో క్రిస్టల్వి. రెండిట్లో ఏం బాగున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ రెండు వచ్చేసి 242 రూపీస్ అయిందండి మీషోలో. నేను ఎక్కువ మీషోలోనే చూసి ఆర్డర్ ఇస్తూ ఉంటాను, చాలా తక్కువ పడతాయి. ఇది ఎటు మనం ఎప్పుడు వేసుకోము. అండ్ ఇంకోటి ఏంటంటే, మా పాప ఈ కీ చైన్ అడిగిందండి, ఇలాంటి కీ చైన్స్ కావాలి డాడీ అని. ఈ కీ చైన్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూస్తే 350 రూపీస్ దాకా ఉందండి. అదే డీమార్ట్లో చూస్తే 35 రూపీస్ ఉందండి. సేమ్ ఇదే కీ చైన్ 35 రూపీస్ డీమార్ట్లో దొరికింది. హ్యాపీగా రెండు తీసుకుంది.